గత ఏడాది హీరోయిన్ గా ఒక్క సినిమా మాత్రమే చేసింది శ్రీలీల. మహేష్ బాబు గుంటూరు కారంలో మాత్రమే నటించింది. హీరోయిన్ గా మళ్లీ బిజీ అయిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఏకంగా 5 సినిమాలను లైన్లో పెట్టింది. ఎక్స్ట్రా ఆర్డినరీ తర్వాత నితిన్, శ్రీలీల కాంబోలో రాబిన్హుడ్ మూవీ రాబోతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ కామెడీ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతోంది. రవితేజ హీరోగా నటిస్తోన్న మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతున్నది. ధమాకా తర్వాత రెండోసారి రవితేజతో ఈ మూవీ కోసం జోడీ కట్టింది శ్రీలీల. ఈ 2 సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా చేస్తుంది. మరో 2 సినిమాల్లో మెరవనుంది. శివకార్తికేయన్ పరాశక్తితో కోలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది శ్రీలీల. ఈ మూవీలో కాలేజీ పొలిటికల్ లీడర్ గా ఛాలెంజింగ్ రోల్లో శ్రీలీల కనిపించబోతున్నది. ఇకపోతే ఫైనల్ గా డైలర్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో బాలీవుడ్ లో తొలి అడుగు వేయబోతున్నది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇలా 5 సినిమాలను లైన్లో పెట్టి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ కోసం అయ్యప్ప మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.